స్టార్ట్. ఇప్పుడు మనం ఉన్నదండి దేవరా 2124 అనే వెరైటీలో ఉన్నాము. 26-27 సంవత్సరానికి ద బెస్ట్ వెరైటీలు పరిచయం చేసే భాగంలోనే తేజాలు ఫస్ట్ అయితే తేజాల తర్వాత అన్ని రకాలు చెప్తాను. అందులో భాగం ఇప్పుడు మనం మరొక రైతు బెస్ట్ రైతు కాడికి వచ్చాము. దీస్ ఆర్ ఓల్డ్ ఫార్మర్స్, ఏజ్డ్ ఓల్డ్స్ ఆల్సో. ప్లస్ అంటే మిరప వేయాలి చేయాలని ఆలోచన ఎప్పటి నుంచో ఉంది, అలా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎవరు ఎట్లా సస్టైన్ అవ్వాలన్నా, డెవలప్ అవ్వాలన్నా, లాస్ అవ్వాలన్నా ఫార్మర్కి వచ్చేసరికి మెజారిటీ క్రాప్ వచ్చేసరికి మిరప. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు అడుగుతున్నారు 45 టైటిల్ కూడా చాలామంది అడిగి 40 అంటే అంతే. 26-27 సంవత్సర కాలానికి సింప్లిఫై ఫార్మర్స్కి, మీడియం ఫార్మర్స్కి 32-35, టాప్ ఫార్మర్స్కి 42-45 క్వింటాల వరకు తీసుకురాగలి బెస్ట్ వెరైటీలు చెప్తాను. గత అంటే ఇప్పటి వరకు మనకు 30-25 ఇప్పటిదాకా చూసాం. బట్ ఎప్పటికప్పుడు సంవత్సరాలు మారుతున్న కొద్దీ వెరైటీలు అప్డేట్లు అవుతూ ఉంటాయి, అంటే ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ వెరైటీలు మీకు పరిచయం చేయడం బాధ్యత నాది యూట్యూబ్ ఛానల్గా. సో అందులో భాగం ఇప్పుడు మీకు 40-42-45 క్వింటాల వరకు తీసుకోగలిగే ద బెస్ట్ ఫార్మర్స్కి, మీడియం ఫార్మర్స్కి 32-35 క్వింటాలు సెలక్షన్ భాగంలోని ఇప్పుడు నేను దేవరా 2124 అనే విజయ్ అగ్రిటెక్ నుంచి వెరైటీ వేసినటువంటి ఫార్మర్స్ని, అలాగే జెమినీ ప్లస్, అలాగే ఫార్మ్ టెక్ 1516 వసుంధర అనే ఈ 3 వెరైటీలు కవర్ చేస్తున్నాను. ఫర్దర్గా ఇంకా మరిన్ని కంపెనీల వెరైటీలు మీకు కవర్ చేస్తాను. అందులో భాగం ఇప్పుడు మనం మేడం గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాము. వీళ్ళు వేసిన వెరైటీ పేరు, అలాగే దీని యొక్క క్వాలిటీ, దీని యొక్క మీరు ఎందుకు వేసుకోవాలి, వీళ్ళు ఎందుకు వేసుకున్నారు కూడా అది తెలుసుకుందాం. థ్యాంక్ యూ. చెప్పండి మేడం. ఇప్పుడు నా పేరు లక్ష్మీబాయి. ఈ ఎకరం పొలం వేయాలని ముసలోడు గట్టి పట్టుబట్టాడు. ఆయనే పోయి ఇత్తనాలు తెచ్చాడు. ఆయన తెచ్చి వేస్తే ఇంకా వర్షం పడినా ఒక పంట పోయింది, ఒక సీజను. ఆ వర్షం లేకపోతే ఇంకా కాసేయి, ఇంకా ఇదే చెట్లు గాలికి పడ్డి కాసేపు నిలబెట్టినాం. ఇంకా తర్వాత బాగానే మందు పెట్టినాం, బాగానే చాకరీ చేసినాం. ఒక కాపు మాత్రం, రెండో కాపు మాత్రం గట్టిగానే పండింది. ఈ ఇత్తనాలు మాత్రం వేయాల్సిందే. ఈ ఇత్తనాలకి మాకు నచ్చింది. ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా పండించుకోవచ్చు. ఈ ఇత్తనాలు వేస్తే మాత్రం బాగుపడతారు జనము. ఎప్పటికన్నా బొబ్బర కానీ, ఏది తెగులు కానీ ఏది రాలేదు ఇప్పుడు దాకా. బాగానే మంచిగానే కాసినాయి, బాగానే ఉంది. ఒక కోత కోసినాం, ఇంకా రెండో కోత మీద ఇంకా అట్నే ఉంది తోట. ఇక మేము కూడా మళ్ళీ ముందుకు ఇదే ఇత్తనాలు కావాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ ఇదే ఇత్తనాలు వేయాలి, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వేసుకోవాలని మా కోరిక ఉంది. ఇంకా అంతవరకు బాగానే ఉందయ్యా, దేవుడి దయాలా, మీ కొట్టు దయాలా, మీరు ఇత్తనాలు ఇచ్చిన వాళ్ళకి నమస్కారం. మేము కొద్దిగా ముసలోళ్ళం ఇద్దరము చాకరీ చేసుకున్నాం. దేవుడి దయాలా మాకు దేవుడు చూశాడేమో, బాగానే కాసింది, బాగానే పండిందయ్యా. మాకు ఇత్తనాలు బాగానే ఇచ్చారు కొట్టోళ్ళు. దయచేసి మా కొడుకు 1 ఎకరం వేసాడు, అది కూడా బాగానే ఉంది. ఈ ఇద్దరమే కొడుకు మేము 2 ఎకరాలు తెచ్చినాం, బాగానే కాసినాయి మాకు. అయితే మాత్రం ఊళ్ళో టాపు కొడుకు కూడా ఈతనమే వేసారు. మాత్రం ఊళ్ళో మాత్రం ఇది ఊళ్ళో వచ్చి చూసి పోతున్నారు. ఇక బాగానే ఈ టాపు ముసలోడు బాగానే పండించినాడు అని బాగానే చెప్తున్నాడు. ఊళ్ళో మంచి పేరు వచ్చింది, మంచి పేరే వచ్చింది. చాకరీ కూడా బాగుంది. బాగుండతో పాటు ఇది పక్కా ప్యూర్ తేజ. అంటే వైరస్ భయం అనేది చాలా వరకు లేదు, ఎక్కడన్నా ఒకటి, అది కామనే కదండి. కానీ కాపు ఎలా ఉంది? దగ్గర ఉందా? చిక్క కాపు అండి. ఇగో చూడు ఎట్టుందో అసలు, చిక్క కాపు ఇది. అసలు అంత కాపు నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు 20-30 సంవత్సరాలు ఇప్పుడు ఒక ఇద్దరు కోసినాం కదా, కోసినా గానీ ఇంకా బాగుంది. కోసినట్లే అదే అందరు ఇప్పుడు వచ్చి చూస్తున్నారు, అసలు కోసారా లేదా దీంట్లో, చెట్టు ఒకటి కూడా తిరగలేదు ఏంది అని అంటున్నారు ఊళ్ళో పిల్లగాళ్ళు పొద్దున వస్తే. ఇక అట్నే కోసుకున్నామయ్యా, ఏం చేస్తామంటే భలే నీటుగా గోపించినారు, బాగా గోపించినారు. ఎంతమంది పెట్టారు కూలీలు? మనకి కూలీలు 140 మంది కోసామండి. 25 టిక్కీలైన 140 మంది తాలుగా కాకుండా 125 టిక్కీల 22 3 తాలు. సో 22 ఎరుపు అండి, 3 తాలు. ఫస్ట్ కటింగ్ దేవరా 2124 లో
ఇది ఫస్ట్ కటింగ్. ఇక రెండో కటింగ్ దాదాపు ఒక 10-12 వేసుకోండి. ఫర్దర్గా అంటే తాళ్ళతో కలిపేస్తే ఖచ్చితంగా 12-13 క్వింటాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇంకా రాబోయే ఈ ఉన్న పచ్చికాయ పండుకాయ మినిమం ఎన్ని ఉంటుంది అంటారు మీ అంచనా? ఒక 18-20 22 క్వింటాల్ దాకానే అయిద్ది నా అంచనా. బాగుంది. మాకు ఇక ఎక్కువ వంటలే కొద్దిగా కదా ఫస్ట్ కటింగ్ మనం తెంపింది. జనం పట్టడానికి కారణం ఏంటంటే ఇది డెకరేటివ్ అందులో ఇక్కడ ఏంటంటే మనం తెంపింది ఫస్ట్ లో పట్ట కూసిన కాయలే. ఇప్పుడు రెండో కాపు ఉంది, అది పండి ఉంది. మూడోది ఇది మూడోది. మరి 2 కటింగ్లు వస్తాయి మనకి. 2 12 వచ్చిన 2 10 వచ్చిన 20 12 32 35 గ్యారెంటీ 35 గ్యారెంటీ. ఇప్పుడు కొద్దిగా ఇది కొద్ది నల్లిపోతే మళ్ళీ ఇంకో పైకి వచ్చినా కలర్ కనబడుతుంది కదా, అది ఎరుపుగా లేదుగా. ఎరుపు లేదు, ఏం లేదు. చూడు ఎట్టుందో చాలా బాగుంది. వైరస్ మొక్కలు తప్పితే 4-5 మొక్కలు తప్పితే మిగతా అంతా చేనంతా నలుపు. చెట్టు లేదు కానీ ఎక్కువ లేదు అంత చేనులో. అసలు భలే ఉందయ్యా ఈ ఇత్తనం. అయితే నాకు అయితే నచ్చింది. ముసలోడికి ముందు కూడా ఇదే వేద్దామని అంటే ఏవలే బతికి ఉంటే చూద్దాంలే అని అంటాడు. ఎందుకని మనకు భగవంతుడు ఆశీస్సులు ఉండాలి కదండి. ఆ దేవుడు ఆశీస్సులు ఉంటేనే మనం ఏమైనా చేయగలం. ఎవరు మందు కొట్టినా నచ్చడు ఆయనకి. ఆయనే కొట్టుకోవాలి, ఆయనే ఎత్తుకోవాలి గన్ను తోటి. ఆ గన్ను ఆ గోడ మీద పెట్టుకుంటాడు. ఆడ కుంట ఉంది, ఆ కుంటలో నీళ్లు మోసుకుంటాడు. ఆ యాప చెట్టు మీద పెట్టుకుంటాడు గన్ను. ఇక చిన్నగా భుజాన మీద వేసుకొని కొట్టుకొస్తాడు. ఒక కొమ్మ గాని ఒక కాయ గాని రాళ్ళు చూడు ఇలా మందు కొట్టాడు పొద్దునే. అట్లా జాగ్రత్త కొడతాడు. మీరు కూడా చెప్పండి ఒకసారి మీ వర్షంలో మీరు ఈ తోట ఎలా ఉంది, ఇత్తనం ఎలా ఉంది, మొత్తం ఒకసారి మన రైతులు చెప్పండి సార్. చెప్పండి బాత్ కర్. మనం ఆంధ్ర తెలంగాణ రైతులకి ఈ ఎరటి మాత్రం సూపర్ సక్స్ బ్రహ్మాండం ఉంది. చిక్కటి కాపు, తోట పెరగటం కూడా 5 అడుగులు ఎత్తు పెరుగుద్ది. ఏటం ఏంటంటే 36 వచ్చు పెట్టాలి. 26 పెట్టాం మేము. 36 మనం పత్తి వేసి అచ్చు పెట్టాలి. పెడితే కానీ మనం 2 ఎత్తు పెరుగుద్ది. చెట్టు మొత్తం గజం ఎడల్పు ఉంటుంది. ఎడలు బాగా కొమ్మ బాగా వదులుద్ది అనమాట. ఒక చెట్టుకు వచ్చేసి ఇప్పుడు మీరు చూడండి, కింద నుంచి కాండం నుంచి ఎన్ని కొమ్మలు ఉండేవి? 4-5 కొమ్మలు ఉన్నాయి. ఒక కొమ్మకి అన్ని కాయాలంటే 4-5 కొమ్మల కంటే కనీసం కేజీ అయిద్దా 2 కేజీలు అయిద్దా అనేది కూడా చూడ అంచనా వేయాలి. అలా ప్రతి రైతు కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. వేసుకోవటం ధైర్యంగా వేసుకొని బ్రహ్మాండంగా పండించుకొని కలర్ఫుల్ బ్రహ్మాండంగా ఉంది ఎరటి. వేసుకోదగిన విత్తనాలండి ఇది. వర్షానికి అంటే మనం ఎర్రపాలెం వర్షానికి అయితే దెబ్బతినలేదు కానీ కొంచెం గాలికి చెట్లు ఆడబడ్డాయి. అది మేము నిలబెట్టుకున్నాం. దాని తర్వాత వర్షానికి తట్టుకుంది. మనం చేసే పనికి ఆ భగవంతుడు మనకి ఆశీస్సుల వల్ల ఆ పంట అంటే నాణ్యంగానే ఉంది. రైతు కూడా మెచ్చుకున్న దగ్గర ఏ రైతు చూసినా ఇలా జాగ్రత్తగా ఎంత మెయింటెనెన్స్ ఎలా చేసిందని అనుకున్నట్టుగా ఉంది అన్నమాట. ఇది అది నాకే ఆశ్చర్యంగా ఉంది. మీరిద్దరు చూస్తే మీరే మందు కట్టడం, మీరే మందు కట్టలు మొత్తం మీరే. సరేలే, మితిమీరితే కూలోళ్ళకి పెట్టండి తప్పదులే. కానీ ఏంటంటే మనం జాగ్రత్తగా ఎక్కడ మొక్క పోనీయకుండా మన సొంత పని. మీ భాషలో చెప్పండి సార్. ఆంధ్ర తెలంగాణ మన నాయకులు భాయ్యో భియా కోణవతే ఈ ఎరటి మిర్చి ఎరటి దేవరా మంచి క్వాలిటీ సైజు కానీ చెట్టు కలర్ కానీ ఫుల్ పవర్ పులుసు రైతు నాగలతో ఎగరప్యా అదనగా కమారోజులు కానీ ఏం డౌట్ పడే రత్ర అవసరం చేయి. మంచి కలర్సు, మంచి నాణ్యమైన విత్తనం, మంచి క్వాలిటీ కాపు, చిక్కటి కాపు చూడరాదు. ఏ చెట్టుకు చూసినా కానీ మనం ఏ కొమ్మ చూసినా కానీ చిక్కటి కాపు ఒకటే. ఒక చెట్టుకి 4-5 కొమ్మలు. మళ్ళీ ఇలా చూస్తే మన వాటలో కూడా పట్టవు. ఇగో ఇలా ఇరిగిపోతుంది. కోత కోసాం. మరి ఇది 2 ధీమో కోత తోడే కొంతి. ఏ కోత తోడేసాం. ఈ పండుకాయ ఇదే పచ్చికాయ, అదే కూచకు. ఇలాంటిది చిక్కటిగా
పట్టుదలగా పచ్చడి 50 క్వింటాల ఇంచుమించుగా పాచేరు విత్తనం ఇది ఏంటంటే మారు వయసున మా కష్టమైన మారు వయసు దగ్గర అయ్యో దాదాపుగా 70 సంవత్సరాలు కాబోతుంది కాబట్టి అది వయసు అది ప్రయత్నం కరం మంచి వెరైటీ నాకు కష్టపడు కనుక కేలేవాళ్ళతో 45-50 క్వింటాలని మాత్రం తగ్గిన విత్తనం కొని అంత మంచి గొప్ప విత్తనం माला ना देखरे को तोटारा वीडियो कार्ड मेले झाड़ दिखारो काया दिखारे इंका मन नेरपाल्सिंది ఏమీ లేదు దాంట్లో మందు బుడ్లి కంపెనీ వాళ్ళు మందు బుడ్లి దాంట్లో ఏం వాస్తుండో నీళ్లు వాస్తుండో మందు వాస్తుండో 2000 3000 5000 ఒక బుడ్డి తెచ్చి అట్లా కొడితే అది తిరిగిందా తిరగలేదా అనేది లేదు దాని పేరు చెప్పటం తెచ్చి కొట్టడం కానీ ఇది చూస్తే మనం కంపెనీ తెలుసు విత్తనాలు తెలుసు కళ్ళకి ఏమైనా గంతలు కట్టేది కాదు బ్రహ్మాండంగా చూసుకొని సైజు చూసుకోవాలా క్వాలిటీ చూసుకోవాలా కలర్ చూసుకోవాలి అంత నీట్గా ఉన్న విత్తనం ఎవరైనా చేసుకోదగిన విత్తనం ఇది మన మాయ మసి పూసే పని కాదు ఒక చేసేది కాదు చేను కాసింది బాగానే కాసింది బాగానే పండింది బాగానే ఒక పోషణం ఇక మరి తిరిగినప్పుడు కాళ్ళు తగిలితే పోతాయి అల్లుకుంది కదా ఆడ అందుకనే నేను చెప్పేది 36 వచ్చు పెడితే కానీ మనకు సాళ్ళు తేటకుంటాయి ఎటు చూస్తావా బాబు ఇంకా ఎంతకంటే చిక్కని కాపు ఉంటుందో లేదో మరి నాకు కూడా తెలియదు ఎంత పెరిగేదో తోట నాకు ఇష్టం లేదు మిరట్ తోట వేయాలని ఈ సంవత్సరం ఇక మన చేత కాదులే పత్తి వేసుకుందాంలే అనుకున్నా కాదులే నేను వేయాల్సిందే ఆడ నుంచి పిల్లలు వచ్చి ఇంకా తెచ్చుకున్నాడు